వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ శివకుమార్ రొక్కం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు కూడా సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మద్యం టాపిక్ ప్రధాన అస్త్రంగా మారిందనే చెప్పుకోవచ్చు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. గత ఎన్నికల సందర్భంగా గతంలో పాదయాత్ర చేసిన సందర్భంగా ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మద్యం వల్ల పేదల బతుకులు ఛిద్రమవుతున్నాయి, ప్రతి ఇంటా కూడా విషాదం నెలకొంటుంది, కాబట్టి ఈ మద్యపానాన్ని తాము నిషేధిస్తామంటూ కూడా చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని దశల వారీగా చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా ఎన్నికలకు వచ్చేసరికి అది కంప్లీట్ అవుతుంది అని అనుకున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 5 స్టార్ హోటల్కే పరిమితం అవుతుందని అందరూ ఆశించారు. అయితే ఆ హామీ మాత్రం జరగనటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు ఒక హామీని ప్రజలకు ఇస్తూ వస్తున్నారు. తాను గనక అధికారంలోకి వస్తే ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి మద్యం ఇస్తాను, అది కూడా తక్కువ ధరకు ఇస్తానంటూ కూడా చెప్తున్నారు. దీని మీద కొంతమంది మాత్రం రియాక్ట్ అవుతున్నారు. ప్రజలకు మద్యం ఇస్తామంటూ కూడా ఎన్నికల ప్రచారంగా చెప్పడం ఏంటంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక హామీ ఇచ్చారు. మద్యానికి సంబంధించి నేను ఒక నిర్దిష్టమైనటువంటి హామీ స్పష్టంగా చెప్తున్నాను, ప్రజలు ఎక్కడ కోరుకుంటే అక్కడ మాత్రమే దాన్ని బంద్ చేస్తాం, పూర్తిగా మద్యాన్ని బంద్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి ప్రజలు ఎక్కడైనా సరే సమూహంగా వచ్చి మా ప్రాంతంలో వైన్ షాప్ వద్దంటే మాత్రం అక్కడ ఖచ్చితంగా కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బంద్ చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అసలు ఏంటి ఈ మద్యం రాజకీయం? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు కృష్ణవేణి గారు, వైసీపీ నాయకులు. అందరికీ నమస్కారం. ముందుగా కీర్తన గారు, ఏంటి మద్యం విధానం? మద్యం అనేది టాపిక్ అయిపోయింది. జనరల్గా ఏ ఎన్నికలైనా వచ్చినాయంటే ప్రజలకు మద్యం పంచి ఓట్లు వేయించుకునే పద్ధతి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ విషయాల్లో మాత్రం ఈ మద్యమే ఒక టాపిక్ అయిపోయింది. కొంతమంది మద్యపాన నిషేధం చేస్తామని గతంలో అన్నారు, ఇప్పుడు కొంతమంది ఏమో మద్యం ఇస్తామని అంటున్నారు. మీ పార్టీ అధినేత ఏమో ప్రజలు ఎక్కడ కోరుకుంటే అక్కడ మద్యపాన నిషేధం చేస్తామంటున్నారు. అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటారు? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో పెద్దలకి నమస్కారం అండి. అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకు కూడా. ముందుగా మద్యాన్ని నిషేధిస్తామనే మాట చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే అడిక్ట్ అయిన వాళ్ళతో చాలా ట్రబుల్ ఉంటుంది. దాన్ని నిషేధిస్తామనే అబద్ధ హామీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏ ప్రభుత్వంలో ఉన్న అధికారులు చెప్పడానికి ప్రయత్నించరు, ఏ రాజకీయ పార్టీలు కూడా చెప్పవు. ముఖ్యంగా ఏంటంటే ఎంత మేరకు అవసరమో అంత మేరకు గతంలో ఉండే విధంగా మంచి మద్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నించేలాగా, అలాగే ఎక్కడైతే సామూహికంగా మద్య నిషేధం చేయమని కోరుకొని మహిళలు ముందుకు వచ్చి అడుగుతారో ఆ ఏరియాస్ లో మద్యాన్ని నిషేధించడం ఒక కార్యాచరణ. అలాగే మద్య నిషేధానికి ఇంప్లిమెంట్ చేయడం కోసం రీహాబిటేషన్ సెంటర్స్ పెట్టడము, అవేర్నెస్ క్రియేట్ చేయడము, స్లమ్ ఏరియాలో కొంచెం అవగాహన కల్పించే విధంగా క్యాంపెయినింగ్ చేయడం ఒక ప్రాసెస్. మేము ఇవన్నీ చేస్తామని చెప్పాం, కానీ ఎక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారి లాగా అబద్ధపు హామీలు అయితే జనసేన పార్టీ టీడీపీ ఎప్పుడు ఇవ్వలేదు, ఇవ్వబోదు కూడా. ఇది ఫస్ట్ క్లారిటీ ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మళ్ళీ నేను అనలేదు చేయలేదు అనకూడదని అంటారని నేను ఒక వీడియో కూడా తీసుకొని వచ్చాను. 2022 ఎన్నికలు జరిగేటప్పటికీ వాయిస్ క్లారిటీ లేదు, మీరు కంటిన్యూ చేయండి కీర్తన గారు ప్లీజ్. అస్సలు మద్యం కనపడకుండా చేసి ఓన్లీ 5 స్టార్ హోటల్స్ కి పరిమితం చేసి ఎలక్షన్ 2024 మేము ముందుకు వస్తాను, కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే మిమ్మల్ని ఓటు అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇవే మాటలు రోజా గారు కూడా చెప్పారు. ఆ బిట్ కూడా వినిపించమంటే వినిపిస్తాను, నాకు అవకాశం ఇస్తే, లేదా మీకు సెండ్ చేయమన్నా సెండ్. ఇటువంటి అబద్ధపు హామీలు ఇవ్వడం వల్ల అత్యధిక శాతం మహిళలు ఏం ఆశిస్తారండి, ఏం ఆకాంక్షించి ఉంటారు? ఆ రోజు మద్యపాన నిషేధం ఇంప్లిమెంట్ అయితే భర్తల ఆరోగ్యాలు బాగుపడితే ఆ సంపాదన ఏదో సంపాదిస్తారో రోజుకి 500 కూలీనో 600 కూలీనో సంపాదించిన డబ్బులు సక్రమంగా ఇంటికి వస్తుంది. భార్య బిడ్డలతో భర్త పిల్లలు ప్రశాంతంగా ఉంటాము, ఏదో బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా ఒక విధానం ఏర్పాటు అవుతుంది. మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పుడు మడం తిప్పననే మాట ఇంప్లిమెంట్ చేస్తాడు. సో మహిళలందరూ గంప గుత్తిగా ఓట్లేసాడు. దాని తర్వాత ఏం చేశాడు? యువత కూడా బాగుపడే విధంగా ఈ మహిళలు ఆలోచిస్తారు కదా బిడ్డల గురించి కూడా. తర్వాత ఏమైందంటే కథ ట్విస్ట్ అయ్యి ఒక మద్యం ప్రభుత్వమే అమ్మే విధంగా ఒక గొప్ప ఇంప్లిమెంటేషన్ చేశాడు. హైలైట్ ఇది, ఎక్కడ చూసిండం ఇంత హైలైట్ అయిన థింగ్ ఆయన చేశాడు. పోనీ మళ్ళీ ఏం చేశాడు? ఎక్కువ రేట్లు పెడితే తక్కువ తాగుతారంట. ఇది ఇంకా హైలైట్. అంటే పిండేవాడిని ఇంకా పూర్తిగా పిండేసేసి
అసలు ఆ కొద్ది డబ్బు ఆ 100-200 కూడా ఇంటికి పోకుండా పూర్తిగా నేనే లాక్కుంటాను, అసలు వాళ్ళకి బ్రతికే లేకుండా చేస్తానని పూర్తిగా లాగే ప్రయత్నంతో రేట్లు పెంచేశాడు. రేట్లు పెంచే కొద్దికి తాగేవారు తగ్గించారా అంటే ఇంకా తాగడం మొదలు పెట్టాడు. ఎందుకు తాగుతున్నాడా అంటే అది మరీ చీప్ లిక్కర్ అంట. ఆ టేస్ట్ మహా నచ్చుతుందేమో బహుశా, నాకు తెలియదు కానీ ఆ తాగడం వల్ల ఎక్కువ ఇంకా ఆరోగ్యాలు పాడు చేసుకుని వచ్చే డబ్బు ఇంటికి రాకపోగా మళ్ళీ ఈ లివర్ బాధిత సమస్యలతో హాస్పిటల్కి వెళ్తున్నా. నేను పర్టికులర్ గా ఒక డాక్టర్ తో మాట్లాడితే 2 ఇల్లులు కట్టాను కీర్తన, మా ఫ్రెండ్ ఓ డాక్టర్ గా లివర్ డాక్టర్ గా ఉంటూ, ఎందుకంటే మొత్తం కేసులన్నీ ఈ లివర్ తాగడం వల్ల, ఈ చీప్ లిక్కర్ తాగడం వల్ల వచ్చిన వాళ్ళే. ఎవరైతే అడిక్ట్ అయ్యారో ఆ డబ్బులు కొనలేక శానిటైజర్ ఆ బాటిల్లో పోసుకొని తాగుతున్నారు కీర్తన గారు. అంటే ఇంత అడిక్ట్ అయిపోయేసి జనాలు ఈ చీప్ లిక్కర్ ని తాగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన బెనిఫిట్ బాగుంది కానీ ప్రజల ఆరోగ్యాలు పాడే, మహిళల పుస్తల తాడుతో ఆట్లాడే చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పడేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయనప్పుడు చెప్పడం ఎందుకు ఆ మాటలన్నీ? రైట్. జ్యోత్స్న గారు మీరేమంటారు?